రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆమె మద్దతు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయిన రైల్వే లైన్ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలని చెప్పి దానికి ఈ సెషన్లోనే నిధులు కేటాయించాలని చెప్పి రైల్వే సాధన సమితి పేరుతోని గత 3 రోజులుగా రిలే నిరాహార 4వ రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సాధకులకు వీరందరికీ కూడా మహిళా సోదరులు ఈ ఒక సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు ముందుగా నేను సాధన సమితిని అభినందిస్తున్నా. మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆదిలాబాద్ అనగానే అడవుల జిల్లా, అభివృద్ధికి ఆమడల దూరంలో ఉన్న జిల్లాగా మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఈనాటికి ఆదిలాబాద్ వాసులకి ఉపాధి పరంగా చుట్టుపక్కల అవకాశాలు లేక రాష్ట్ర రాజధాని వరకు వెళ్లాల్సిన పరిస్థితి, విద్య, వైద్యము అంటే కనీస అవసరాల కోసం ఈరోజు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకు ఈ దూర భారంతో పాటు ఆర్థికమైన భారం కూడా పడుతుంది. కాబట్టి మరి ఈనాడు ఈ రైల్వే సాధన సమితి ఏదైతే న్యాయమైన డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ విషయంలో ఖచ్చితంగా మా ఎంపీ గారికి కూడా మేము దీని మీద మాట్లాడి మనం అందరం కూడా అంటే ఇందులో రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాటం చేసుకోవాల్సిన అంశం ఇది. ఈరోజు పార్టీలు ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఇది ప్రజలందరి కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇలా ఇందులో అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి మన అందరం కలిసి డిమాండ్ చేస్తే ఖచ్చితంగా అంటే సమస్య పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మన అందరం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అంశము. ఎందుకంటే అందరం చాలామంది అనుభవం ఉన్న వాళ్ళే, ఇక్కడ రాజకీయంగా పోరాటం చేస్తున్న వాళ్ళే అయినప్పటికీ ఆదిలాబాద్ అభివృద్ధిని మాత్రం మనం వెనుకబడి ఉన్నాం. మరి మనం ముందు పోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే, ఇక్కడ ఉన్న యువకులు ఉపాధి కావాలంటే మరి వీళ్ళందరికీ రవాణా సౌకర్యం అనేది చాలా ముఖ్యము. ఇలా ఆంధ్రప్రదేశ్లో మన బ్రిటిష్ హయాంలో వాళ్ళకు రైలు మార్గం ఏర్పడ్డది. మనకు తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలైంది. అయినప్పటికీ మనకు రైలు మార్గం అనే విషయంలో మనం ఆదిలాబాద్ జిల్లా వాసులం ఇంకా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ రైలు మార్గం ఏదైతే అసలు ప్రజలు అడగకముందే ప్రజాప్రతినిధులు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశం. అయినప్పటికీ ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు సౌకర్యార్థము మరి ఏదైతే ఈనాడు సాధన సమితి ఇక్కడ కూర్చున్నారో రిలే నిరాహార దీక్షలు, మీ అందరికీ కూడా నేను నిజంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పి మరి ప్రజాప్రతినిధులకు కూడా ఈ విషయంలో మనం అందరం కలిస్తే ఒకసారి బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి అందరము మరి దీన్ని సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేసి ముగిస్తున్నాను. జై కృష్ణ.